Welcome to Vijaya Innovations. Get ready for delicious recipes and endless fun with friends. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ ఇన్నోవేషన్స్. ఇవాళ నేను మీకు ఏం కొత్త రెసిపీ చూపించబోతున్నాను అని అనుకుంటున్నారా? సో ఇది నెయ్యి అనమాట. నేను ఇంట్లో తయారు చేశాను. బఫెల్లో మిల్క్ దాంతో నేను నెయ్యి తయారు చేశానండి. దానికి మేగడ పక్కన పెట్టుకొని, రోజు పాల మేగడ పక్కన పెట్టుకొని మనం వెన్న తయారు చేసి దాన్ని మళ్ళీ కరిగిచ్చేసి మనం నెయ్యి చేస్తామన్నమాట. సో అది ప్రాసెస్ ఎలాగో ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో సేమ్ ప్రాసెస్ కౌ గీ దగ్గర ఫాలో అవుతుంది అనమాట. సో రెండు ఒకే విధంగా నేను చేస్తాను. సో మనం కౌ గీ అండ్ బఫెల్లో గీ రెండు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనకి ఫ్రెష్గా నెయ్యి మనమే చేసుకోవచ్చండి ఇంట్లో. సో ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ప్రాసెస్ ఏంటో చెప్తాను. సో ఇది నేను బఫెల్లో మిల్క్ది మీగడ ఉంటుంది కదా, సో రోజు నేను తీస్తూ ఉంటాను అనమాట. సో ఇది టపర్వేర్ డబ్బా. దీంట్లో పాల మేగడ మనం తీసి పెట్టుకుంటే పాడైపోదండి. సో ఇది 1 kg 1.5 kg అట్లా ఉంటుందండి. సో ఏదో ఒకటి డబ్బా మీరు తీసుకోవచ్చు వెయిట్ది. సో దాంట్లో అట్లా నేను పాల మేగడ తీసి పెట్టుకుంటూ ఉంటాను. ఫుల్ అవటంతో నేను నెయ్యి చేసుకుంటాను అనమాట ఇంకప్పుడు. సో అదే మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇది మిక్సీ జార్ తీసుకున్నాను, ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను. సో కొంచెం పెద్దది తీసుకున్నాను, ఎందుకంటే మజ్జిగలాగా మనం చిలికేసింది మిక్సీ పట్టింది ఉంటుంది కదా వెన్నది. సో అది మనం దాంట్లో వేసుకుంటాం అనమాట డైరెక్ట్గా. మళ్ళీ వెన్న మొత్తం తీసి మళ్ళీ సెపరేట్ గిన్నెలో వేసుకుంటానండి. సో ఇప్పుడు చూడండి, నేను మిక్సీ జార్లో 2-3 గెరెట్లు వేసుకుంటున్నాను. సో మీరు చూసుకొని వేసుకోండి, మీ మిక్సీ జార్ ఎంత పెద్దది సైజు దాని ప్రకారంగా క్వాంటిటీ వేసుకోండి. ఎందుకంటే మనం వాటర్ పోసినప్పుడు ఐస్ క్యూబ్స్ అన్నీ వేసినప్పుడు బయట చెందకుండా ఉండాలి. సో అందుకని. సో ఇప్పుడు నేను కొంచెం కూల్ వాటర్ వేసుకుంటున్నాను, కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. సో మనం దీన్ని మిక్సీ పెట్టేసుకుంటాం అనమాట. సో మీరు తక్కువ క్వాంటిటీ వేసుకొని కూడా మిక్సీ పట్టేసేవచ్చండి. దాంట్లో ఎక్కువగా ఫుల్ చేసుకొని మిక్సీ పట్టాలని రూల్ ఏం లేదు. చూడండి, నాకు వెన్న సెపరేట్ అవుతుంది కదా, మీకు కానొస్తుంది. అండ్ మిగతాది మజ్జిగలాగా ఉండిపోతుంది అనమాట వాటర్, ఏదైతే మనం ఎక్స్ట్రా వాటర్ వేసామో అది. దీన్ని ఇప్పుడు మనం ఉండలాగా చేసుకోవచ్చండి. కావాలంటే సెపరేట్గా ఇప్పుడే తీసుకొని పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే మిక్సీ జార్లో కూడా కొంచెం ఉండిపోతుంది కదా వెన్న. సో అందుకని నేను ఏం చేస్తానంటే మొత్తం ఒక గిన్నెలోనే వేసుకుంటాను. సో ఇప్పుడు నేను స్టీల్ బౌల్లో మొత్తం మిక్సీలోది వేసేసుకుంటాను అనమాట, మజ్జిగతో సహా వేసేసుకుంటా. చూడండి, మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను పాల మీద మేగడేసి మళ్ళీ మిక్సీ పట్టుకుంటాను. సో ఇట్లాగే అయిపోయేదాకా పాల మీద మేగడ ఉండదు కదా, ఆ బౌలు మొత్తం అయిపోయేదాకా సేమ్ ప్రాసెస్ అండి. అండ్ మనం కావాలంటే ఇది రీయూస్గా చేసుకోవచ్చండి. ఈ మజ్జిగ మనం చల్ల మిరపకాయలు ఇవన్నీ చేసుకుంటాం కదా, దానికి కూడా యూజ్ చేయవచ్చు. రైట్స్ చూడొచ్చు, ఇందాక నుండి వెన్న వచ్చింది కదా, ఇదంతా వెన్న. ఇప్పుడు మళ్ళీ మీగడ వేసుకుంటున్నాను నేను జార్లో. ఇది కనీసం 5-6 టైమ్స్ పట్టొచ్చండి. మీకు ఇంకా పెద్ద జార్ ఉంటే ట్రాన్స్పరెంట్ది వస్తుంది కదా జ్యూసర్కి, అట్లా దాంట్లో అయితే ఇంకా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు నేను వాటర్ వేసేసుకుంటాను. వాటర్ ఎక్కువే పడుతుందండి. సో ఇప్పుడు నేను మళ్ళీ మిక్సీ పెట్టేసి వెన్న చూడొచ్చు ఫ్రెండ్స్, వెన్న మళ్ళీ చూపిస్తున్నాను. ఇంకోండి, వెన్న సెపరేట్ అయిపోతుంది. సో పాల మీద మీగడ నేను ఏం చేస్తానంటే 10-15 డేస్కి ఒకసారి నెయ్యి చేస్తూ ఉంటాను అనమాట. సో ఇట్లా నేను ఆవు నెయ్యి రెండు చేస్తానండి, కౌ ఘీ అండ్ బఫెల్లో ఘీ. సో ఎవరికి ఏం కావాలన్నా ఆర్డర్ కూడా చేసుకోవచ్చండి. సో చూడండి, ఇది బఫెల్లో మిల్క్దండి, నెయ్యి చేసేది నేను. మొత్తం కలెక్ట్ చేసుకుంటే ఇప్పటికి ఇంత అయిందండి. ఇంకా చేస్తున్నాను. సో ఇంకా బౌల్లో ఉంది కదా, మనకి చాలా ఉంది మేగడ పాల మీదది. సో ఇప్పుడు నేను ఇది ఏం చేస్తానంటే, నా దగ్గర తెల్ల గిన్నె నేను మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా వీడియోస్లో.
సో నేను ఇది వెన్న ఉంది కదా, తెల్ల గిన్నె నేను మీకు ఎంతకుముందు చూపించాను కదా, ఇది జార్ పక్కన పెట్టేద్దాం, మీకు తెల్ల గిన్నె చూపిస్తాను. నా దగ్గర అల్యూమినియంది ఉందన్నమాట. ఇది నేను వెజిటేబుల్స్ బాయిల్ చేయడానికి అట్లా మీకు చూపిస్తూ ఉంటాను. సో దీంట్లో మొత్తం స్క్వీజ్ చేసేసి వెన్న వేసేస్తాను అనమాట. సో ఇట్లా నేను వెన్న తీసేస్తాను. మజ్జిగ కావాలంటే దేనికైనా వాడవచ్చండి, ఉప్పు మిరపకాయలకి అట్లా వాడుకోవచ్చు, అండ్ వేరే పర్పస్ కూడా వాడుకోవచ్చు. కాకరకాయలు అట్లా చేసుకుంటానికి, ఫ్రై చేసుకోవాలంటే ఆ మజ్జిగలో చింతపండు వేసేసి ఉప్పు వేసి ఉడకబెడితే మీకు అది అట్లాగా యూజ్ చేసుకోవచ్చు. మజ్జిగతోటి ఇంకా చాలా చేసుకోవచ్చండి. సో చూడండి ఎంత రెడీ అయింది. ఇంకా నేను చేస్తున్నాను, మీకు చూపిస్తాను. చూడండి ఇంకా వెన్న వచ్చింది. సో ప్రతిసారి మిక్సీ పెట్టినప్పుడల్లా ఇంత వెన్న వస్తుందండి. నేను రెండు గిరెట్లు వేస్తున్నాను మేగడిది. సో ఇట్లా దీంట్లో పోసేస్తాం అన్నమాట. సో చాలామంది ఏం చేస్తారంటే వెన్న మళ్ళీ వాటర్లో కడుక్కుంటారండి. సో నేను ఆ పని చేయను, ఎందుకంటే నేను 15 days లేకపోతే 20 days మ్యాక్సిమం డబ్బా నిండిపోవడంతో నేను తీసేస్తాను అనమాట, వెన్న చేసేసుకుంటాను. సో పెద్ద క్లీనింగ్కి అవసరం లేదండి. ఫ్రెష్ వాటర్లో వాళ్ళు ఉండలాగా చేసి క్లీన్ చేసి ఇచ్చేస్తారు. సో నేను అవన్నీ ఏం చేయనండి. చూడండి ఆల్రెడీ చాలా ప్యూర్ వైట్ లాగా ఉంది. సో ఇంకా ఉంది, నేను ప్రాసెస్ చూపిస్తాను మీకు. సో నేను ఇప్పుడు ఇందాక చూపించాను కదా, సో మజ్జిగ ఫుల్ అవుతా ఉందన్నమాట పైన. సో నేను ఇది తీసేస్తున్నాను ఇట్లా వెన్న కలెక్ట్ చేసుకొని. చూడండి మజ్జిగ అంతా స్క్వీజ్ అయిపోతుంది. ఇంకా తీస్తానండి, చూపిస్తాను. ఈ మజ్జిగ పక్కన పెట్టేసుకుంటాను నేను ఎందుకంటే మళ్ళీ వాడతాను కాబట్టి. ఎందుకంటే మజ్జిగ గిన్నె మళ్ళీ ఖాళీ చేసేసాను, ఎందుకంటే చాలా మజ్జిగ మళ్ళీ పోసేస్తున్నాను. మళ్ళీ ఇవన్నీ వేసుకుంటాను జార్లో. కొంచెం వాటర్. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుంటాను, మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇంత వెన్న రెడీ అయింది. ఇప్పుడు దీన్ని సెపరేట్ చేస్తాను, ఎందుకంటే మజ్జిగ ఫుల్ అయిపోతుంది. మళ్ళీ మజ్జిగ ఫుల్ అవటంతో మీరు వెన్న తీసేసుకోండి. స్ట్రెయిన్ చేసామంటే ఇట్లా మొత్తం మజ్జిగ స్ట్రెయిన్ అయిపోతుంది. చూడండి ఇట్లా కింద కారిపోతుంది కదా మజ్జిగ, లిక్విడ్ మొత్తం కారిపోతుంది అనమాట. ఇంకా కొంచెం వెన్న ఉందండి, ఇంకొంచెం అవుతుంది. మీగడ ఉంది నా దగ్గర, సో అది కూడా చేసేసి మీకు చూపిస్తాను అనమాట. సో మొత్తం రిజల్ట్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. చూడండి ఆల్మోస్ట్ మొత్తం వెన్న తీసేసాను. ఇప్పుడు ఈ మజ్జిగ కూడా నేను పక్కన పెట్టేసుకుంటాను సైడ్లో. సో ఫ్రెండ్స్ చూడొచ్చు వెన్నది ఫుల్ అయిపోయింది. సో ఇట్లా మీరు వెన్న సెగ్రిగేట్ చేసేసుకోండి. ఇట్లా మజ్జిగ డ్రాప్ చేసేసేయండి, మొత్తం స్ట్రెయిన్ అయిపోతుంది మజ్జిగ. ఓన్లీ వెన్న కలెక్ట్ చేసేసుకోండి, పైన వచ్చేస్తుంది అనమాట, పైకి వచ్చేస్తుంది. చూడండి ఎట్లా పైన కానొస్తుందో.
ఆల్మోస్ట్ అయిపోయిందండి, కొంచెమే అవుతాయి వెన్న. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది ఉంది కదా. ఇప్పుడు నేను ఇట్లా స్ట్రెయిన్ చేసుకుంటాను అనమాట. మనకి తీసేటప్పుడు కదా కొంచెం మజ్జిగ వస్తుంది కదా, చూడండి ఎంత మజ్జిగ వచ్చిందో. సో ఇట్లా నేను స్ట్రెయిన్ చేసేసుకుంటాను. మొత్తం మజ్జిగ తీసేస్తాను అనమాట. లిక్విడ్ ఉండకూడదండి, ఓన్లీ వెన్న ఉండాలి మనకి. ఇట్లా ఉంచుకుంటే అయిపోతుంది మనకి. చూడండి, మజ్జిగ మొత్తం స్ట్రెయిన్ అయిపోయిందండి. చూడొచ్చు, మీకు ఎక్కడ లిక్విడ్ కానరాదు. చూడండి, మీకు మజ్జిగ అనేది లేనే ఉండలేదు. సో అట్లాగే ఉండాలండి, అస్సలు వాటర్ కంటెంట్ లాగా ఉండకూడదు మజ్జిగ. కొంచెం ఉన్నా కదా అది ఉంచేసుకోండి. చూడండి కొంచెం వచ్చింది, సో అది కూడా నేను ఉంచేసుకుంటాను. డన్ అండి. ఇప్పుడు మనం ఇది గ్యాస్ మీద పెట్టుకుంటాం. సో గ్యాస్ మీద పెట్టే ముందు నేను కొన్ని మెంతులు వేసుకుంటానండి, ఒక 6-7 లాగా కొన్ని మెంతులు వేసుకుంటానండి. దీనికి స్మెల్ బాగా వస్తుందండి. సో నెయ్యి ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని గ్యాస్ మీద పెట్టేస్తున్నాను, గిన్నెని మీకు చూపిస్తా. సో ఇప్పుడు నేను గ్యాస్ మీద పెట్టేసానండి. ఇది మనం సిమ్లో పెట్టుకుంటామండి. నేను హై ఫ్లేమ్లో పెట్టను, సిమ్లో పెట్టేస్తాను నేను. సో దట్ అవుతూ ఉంటుందండి, నెయ్యి కరుగుతూ ఉంటుంది అనమాట. వెన్నది కరిగిపోతూ ఉంటుంది అనమాట. సో నెయ్యి ఫామ్ అవుతుంది. లాస్ట్లో మాత్రం ఒక 2 minutes అట్లా 1 minute అట్లా నేను పెడతాను కొంచెం హైలో. సో దట్ కొంచెం లిక్విడ్ అయిపోతుంది అండ్ నెయ్యి ఫామ్ అయిపోతుంది కదా. సో అది మనం తర్వాత చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేసేసుకుంటాం. ఫ్రెండ్స్ చూడొచ్చు, నెయ్యి మెల్ట్ అవుతుంది. చూడండి అట్లాగే మెల్ట్ అవుతూ ఉంటుంది అనమాట స్లోలీ. ఫ్రెండ్స్ చూడొచ్చు, నెయ్యి ఇంకా కొంచెం మెల్ట్ అవ్వాలండి. కరుగుతుంది, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకా సిమ్లో పెడుతున్నాం కదా, సో అందుకని హైలో పెట్టేసి మనం పక్కనే ఉంటే హైలో పెట్టేసుకోవచ్చండి, లేకపోతే బాయిల్ అయిపోతుంది అనమాట, పైకి పొంగుతుంది. సో అందుకని నేను లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఇది చేస్తాను అనమాట నెయ్యి. సో మళ్ళీ చూపిస్తాను మీకు, చూపిస్తూ ఉంటాను చూడండి. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇప్పుడు నేను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాను. కొంచెం బాయిల్ అవనిస్తే నెయ్యి తొందరగా అయిపోతుంది, లేకపోతే చాలా టైం పడుతుంది అనమాట. మనం పక్క నుండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగానే ఉంటుందండి. బాయిల్ అవుతుంది, ఇంకో 5-10 minutes అంతే అయిపోతుంది ఇది. చూడండి హై ఫ్లేమ్లో పెడితే పైకి బాయిల్ అవుతుంది అనమాట. అందుకని నేను లో ఫ్లేమ్లోనే ఎక్కువగా చేసుకుంటాను. నేను లో ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను, సిమ్లో పెట్టుకుంటున్నాను. అది ఒక 5-10 minutesలో రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ అయిపోయిందండి, చూడొచ్చు. ఇదిగోండి నెయ్యి రెడీ అయిపోయింది. సో ఇది మనం స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కావాలంటే బాయిల్ చేసుకోవచ్చు. ఇది కింద గసిలాగా ఉంటుంది కదా, సో అది మనం బ్లాక్ అయిపోయేదాకా కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఎలా కలర్ కావాలి అలా. సో చూడండి, ఇంకా కావాలంటే ఇంకా బాయిల్ చేసుకోవచ్చండి. మనకి కలర్ లైట్ గా కావాలంటే ఇప్పుడు ఆపేసేయచ్చు, స్ట్రెయిన్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత. ఇంకా డార్క్ కావాలి అని అంటే ఫుల్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఆపేస్తున్నానండి. సో మన నెయ్యి రెడీ అయిపోయింది. సో మీకు స్ట్రెయిన్ చేసిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. అదిగోండి నెయ్యి రెడీ. సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నెయ్యి చేసుకోవాలి అని అంటే ఇంట్లో మనకి పాల మీద మేగడ తీసుకొని పక్కన పెట్టుకుంటే చాలు. దాన్ని మిక్సీ పెట్టేటప్పుడు కొంచెం కూల్ వాటర్ వేసుకోండి, కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకోండి. మిక్సీలో వెన్న వచ్చేస్తుంది కదా, ఆ వెన్న సెపరేట్ చేసుకోండి మజ్జిగలో నుంచి. సో అప్పుడు మనం కరగ పెట్టుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్ చూడొచ్చు, నెయ్యి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను స్ట్రెయిన్ చేసేసుకుంటాను.
నేను కొంచెం డార్క్గా చేసుకున్నాను, మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఇది చూడండి. మన బఫెల్లో ఘీ రెడీ. ఫ్రెండ్స్ చూడొచ్చు, మనం ఇది కావాలంటే ఇంకా లైట్గా తీసుకోవచ్చండి. నేను మీకు చూపించాను కదా, సో అప్పుడు మీరు ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. నాకు కొంచెం డార్క్ కావాలని నేను తీసాను. సో ఇది మన ఘీ అండి ప్రిపరేషను. మీకు చూపించినట్టు మీరు చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లాగే మీరు కౌ ఘీ అండ్ బఫెల్లో ఘీ రెండు చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. సో చూడొచ్చు. ప్లీజ్ షేర్ యువర్ కమెంట్స్ పెట్టండి, ఫీడ్బ్యాక్ అవన్నీ పెట్టండి కమెంట్ బాక్స్లో. మీరుగా ట్రై చేసి చూడండి. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. Please like, share and subscribe my channel Vijaya Innovations. Thanks for watching. Please like, share and subscribe.